దానికి సంబంధం లేదు. ఆనరబుల్ మినిస్టర్ గారు. సార్ అధ్యక్ష, డిసెంబర్లోనే గ్రామ సర్పంచ్లు వార్డు మెంబర్ల ఎలక్షన్స్ అయినాయి అధ్యక్ష. ఇప్పుడంతా వాళ్ళకు 5 days సర్పంచెస్కు ట్రైనింగ్స్ ఇచ్చినాం. చట్టాలు, విధి విధానాలు, అదేవిధంగా ఇప్పుడు వార్డు మెంబర్లకు కూడా 5 days ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి గతం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు, వడ్డీలు అవి కట్టుతూ ఇప్పుడే మా సీఎం గారు మరి అవన్నీ చేసుకుంటూ మేము ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఇంకా ప్రజెంట్ రన్నింగ్ ఇష్యూస్ ఏమవుతున్నాయో అవన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తున్నాం అధ్యక్ష. తప్పకుండా రాబోయే కాలంలో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చేటువంటి పనిలోనే ఉంటాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు శానిటేషన్ వర్కర్స్ సమస్య కూడా మేము వాళ్ళకి రెగ్యులర్గా సాలరీస్ రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ లోకల్గా కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కారోబార్ల స్థాయిని తగ్గించి 51 జీవో తీసుకొచ్చి వాళ్ళను శానిటేషన్ వర్కర్లు కారోబార్లకు తేడా లేకుండా చేసిందే గత ప్రభుత్వం అధ్యక్ష. చాలా రోజుల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు. ఆ అంశం కూడా మా పరిశీలనలో ఉంది అధ్యక్ష. తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4603 మహేష్ కుమార్ గౌడ్ ఆర్ అద్దంకి దయాకర్. I put the question 4603 అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం మరి ద డీటెయిల్స్ అధ్యక్ష దే ఆర్ ప్లేస్ బిఫోర్ దిస్ హౌస్ అధ్యక్ష అనెక్షర్తో పాటు. మూడో ప్రశ్నకు సమాధానం 2028 మార్చి లోపల ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసే కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ అతిపెద్ద మహానగరంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎదిగే అవకాశం ఉంది అధ్యక్ష. ప్రత్యేకించి పాత నగరంతో పాటు కొత్త నగరంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా ట్రాఫిక్తో కొంత సతమతమవుతున్న పరిస్థితి, దానివల్ల వాయు కాలుష్యంతో పాటు ఇతరత్ర సమస్యలు కూడా వస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ఎలివేటెడ్ క్యారిడార్స్ను కానీ వీటిని కానీ తీసుకోవాల్సిన అవసరం చాలా పెద్ద ఎత్తున ఉందని తెలుస్తుంది అధ్యక్ష. ప్రత్యేకించి అది బేగంపేట కానీ, కోటి యాబిడ్స్ లాంటి ప్రాంతాలు కానీ, లేదంటే కొత్తగా నిర్మించబడ్డ మాధవపూర్ నుంచి అటు దుర్గం చెరువు కూడా ఎప్పుడైతే ఈ ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చే సందర్భంలో చాలా సీరియస్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి కొత్త నిర్ణయం వల్ల, మూసీ రిజర్వేషన్ వల్ల దాదాపు 18 పైచిలకు కొత్త బ్రిడ్జెస్ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ట్రాఫిక్ కొంత మంచిగా అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాలు ఏవైతే ఆల్టర్నేట్ ప్లేసెస్ లేవో ఆ ప్రాంతాలు కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. దాదాపు పెరిఫెరల్గా మనకు 1,20,00,000 పైచిలకు జనాభా హైదరాబాద్లో నివసిస్తుండడం, 20 నుంచి 30 లక్షల మంది పైచిలకు హైదరాబాద్కు పరిసర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి కంజెషన్స్ని కనుక మనం వీటి ద్వారా, ప్రతిపాదిత అంశాల ద్వారా కనుక మనం నివృత్తి చేసుకోగలిగితే హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనుకుంటుండో, నిజంగా భారత్ ఫ్యూచర్ సిటీకి ఉండే లక్షణాలన్నీ కూడా మనం వీటిని తీసుకోవడం ద్వారా వస్తుందని నేను భావిస్తున్నా అధ్యక్ష. చేయాలని కోరుతున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, వీటన్నిటి విషయంలో కూడా ఈరోజు ఒక సమగ్రమైన ట్రాఫిక్ అధ్యయనం చేసుకుంటూ ట్రాఫిక్ రద్దీకి సంబంధించి గౌరవ సభ్యులు దయాకర్ గారు చెప్పిన అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రద్దీ సమస్యలను, ఈ ఆర్టీరియల్ మార్గాలను మెరుగుదరాలని, మరి ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, గ్రేట్ సెపరేటర్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లతో కూడుకున్న కూడళ్ళు అక్కడ మెరుగుపరచాలనే ఒక సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ శాఖను కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో రాబోయే ఒక 30-40 సంవత్సరాల కాలం పాటు ఫ్యూచరిస్టిక్ హైదరాబాద్ని రూపొందించాలని ఆలోచన చేసి
మరి HCT ప్రాజెక్ట్ కింద మరి 1090 కోట్ల మొత్తానికి దాదాపు మరి 29 ఇది ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, గ్రేడ్ సెపరేటర్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, కూడలికి సంబంధించిన మరి ఎక్స్పాన్షన్స్ కానీ వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకునే చేయటం జరిగింది అధ్యక్ష. మరి ఈ క్రమంలో వారు చెప్తా ఉన్నప్పుడు మనము ఇతర మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించిన అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. మరి పక్క రాష్ట్రాలకు సంబంధించి అక్కడ క్యాపిటల్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న సందర్భంలో ఈరోజు మనము ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం కూడా దీనిలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన అధ్యక్ష. ఒక పరంగా వెస్ట్ సిటీ సార్ మీకు కూడా చూశారు అధ్యక్ష, మీరు సాయంకాలం పూట అనేక సందర్భాల్లో కూడా మరి పీక్ ఆఫీస్ టైంలో కూడా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓన్లీ వెస్ట్ సిటీకి సంబంధించి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ పూర్తి స్థాయిలో రద్దీ అయ్యే ప్రమాదం కనబడతా ఉంది. రేపు రాబోయే కాలంలో మరో బెంగళూరు, మరో ఢిల్లీయో, మరో ముంబై సిటీస్ కాకుండా ఉండాలని మళ్ళా డీకంజెషన్ చేయాలి ట్రాఫిక్. అదే విధమైన సమతుల్యంగా 4 కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ టు డెవలప్డ్ అధ్యక్ష. సమతుల్యంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నిటిని కూడా కార్యాచరణ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు టైం లిమిట్స్ పెట్టి ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో కూడా వారానికి ఒకసారి మరి మినిమం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే వీటికి సంబంధించి అధికారులతో సమీక్ష చేసుకొని పనికి సంబంధించి ఏ విధంగా వేగవంతమవుతా ఉంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఛాలెంజెస్ ఏర్పడతా ఉన్నాయి అనే అంశం విషయంలో ఒక ప్రత్యేకమైన దృష్టితో ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నిటిని కూడా మరి గౌరవ సభ్యులు చెప్పిన అనేక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మోడల్ సిటీగా, అంటే మోడల్ సిటీ అని అందరం అంటూ ఉంటాం అధ్యక్ష, రాబోయే కాలంలో ఫ్యూచరిస్టిక్ సిటీ ఏ విధంగా ఉండాలనే ఆలోచనతోనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మహేష్ కుమార్ గారు. అధ్యక్ష ధన్యవాదములు.